కొత్త వెలుగు. ఈ కథని రచించిన వారు కాకాని కమల గారు. ఈ కథ ఉదయం నవతరం వారపత్రికలో ఫిబ్రవరి 91లో ప్రచురితమైంది. రామకృష్ణయ్య ఇంటికి వచ్చేసరికి భార్య సావిత్రమ్మ కళ్ళమట నీళ్లు పెట్టుకుంటూ కూర్చుంది. రామకృష్ణయ్య కనుబొమ్మలు ముడిపడ్డాయి. గబాల్న చేతిలోని మందుల ప్యాకెట్లు పక్కనే ఉన్న బల్ల మీద పెట్టాడు. అలా ఉన్నావేం సావిత్రి, ఏమైంది అన్నాడు గాబరాగా. సావిత్రమ్మ ఎర్రబడ్డ కళ్ళతో చురుక్కున భర్తకేసి చూసి తల తిప్పుకుంది. బొటబొట కారుతున్న కన్నీటిని పైట చెంగుతో తుడుచుకుంటూ, ఇంకా ఏం కావాలి? మీ మూర్ఖత్వానికి అమ్మాయి సంసారం బలి అవుతోంది. అల్లుడు విడాకుల నోటీసు పంపాడు అంటూ విసురుగా లేచి అల్మరాలోంచి రిజిస్టరీ కవర్ తీసి భర్త ముందు పడేసింది. సాలోచనగా రామకృష్ణయ్య నొసలు ముడుచుకుంది. అలాగా అంటూ జేబులోంచి కళ్ళజోడు తీసి పెట్టుకుంటూ కవరు అందుకున్నాడు. భార్య లలిత పేర్న లాయర్ ద్వారా అల్లుడు సుదర్శనం పంపిన విడాకుల నోటీస్ అది. దాంతో పాటే మామగారి పేర్న ఒక చిన్న ఉత్తరం. అది ఉత్తరమా? కాదు, 2 జీవితాలను విడదీసే విడాకుల పత్తరం. రామకృష్ణయ్య గారికి మీ అమ్మాయి లలితకి నాతో వివాహం జరిగి 2 సంవత్సరాలు అవుతోంది. కానీ అత్తింట కంటే ఆమె పుట్టింటే ఎక్కువ రోజులు ఉండిపోతోంది. కారణం మీ అమ్మాయి ప్రవర్తన మంచిది కాకపోవడమే. పెళ్లికి ముందే చాలామంది వ్యక్తులతో చాటుమాట వ్యవహారాలు నడిపిన ఆడది సంసారపక్షంగా. సరే, ఆ విషయాలు ఇక్కడ అప్రస్తుతం. కానీ ఏడాదిలో 8 నెలలు పుట్టింట, 4 నెలలు అత్తింటా ఉంటే ఆడదాన్ని కట్టుకున్న ఏ మగవాడు సుఖపడలేడన్నది నిర్వివాదాంశం. అంతేకాదు, నీతిమాలిన ఆడదానితో సవ్యంగా కాపురం సాగడం కూడా అసాధ్యమే. అందుకే నేను లలితకి విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మీరింకేమైనా మాట్లాడదలుచుకుంటే కోర్టు దగ్గరే కలుసుకోగలరు. ఇట్లు సుదర్శనం. ఆ ఉత్తరంతో పాటే ఉన్న మరో కవర్ని కూడా బయటకు తీశాడు రామకృష్ణయ్య. యథాలాపంగా కవర్ విప్పిన రామకృష్ణయ్య కార్డు సైజులో రంగులతో ఉన్న ఆ గ్లేసీ ప్రింట్ ఫోటోలకేసి చూస్తూనే శివ శివ అంటూ కళ్ళు మూసుకున్నాడు. ఒంటి మీద గొంగళి పురుగులు పాకినట్టు రామకృష్ణ మేను జలధరించింది. కూతురు లలిత పక్కన ఎవరెవరో అపరిచిత యువకులు అసభ్యకరమైన భంగిమలతో ఉండగా చాలా భాగం న్యూడ్ యాంగిల్స్లో తీసిన ఫోటోలవి. కొంతమంది సినిమా తారల్ని శృంగార భంగిమల్లో చిత్రంలో బ్లూ ఫిల్మ్ లాగా చూపిస్తూ ఉంటారు. నిజానికి ఆ తార ఆ ఫిల్మ్లో నటించకపోవచ్చు, కానీ ట్రిక్ ఫోటోగ్రఫీ ద్వారా అలా చూపించడం సాధ్యపడుతుంది. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్టు ఆ విధంగా సొమ్ము చేసుకుంటుంటారు. ఇక్కడ తన కూతురు లలిత విషయంలోనూ అంతే జరిగింది అనుకున్నాడు బాధగా రామకృష్ణ. మచ్చలేని మల్లె మొగ్గలాంటి లలిత ప్రవర్తన ఎటువంటిదో రామకృష్ణకి తెలియంది కాదు. కానీ అల్లుడి నీచబుద్ధికి అసహ్యం అనిపించింది. డబ్బు కోసం మనుషులు ఎంత నీచానికి ఒడిగడతారో, స్వంత భార్య విషయంలో అయినా సరే ఎంతగా దిగజారుతారో తలుచుకుంటుంటే రామకృష్ణయ్య కడుపులో భగ్గున మండినట్లయింది. ఆవేశంగా చేతిలోని ఆ ఫోటోలని కసిగా చింపి కిటికీలోంచి చెయ్యి చాపి మురుక్కాలవలో పడేలా విసిరాడు. ఈ విషయంలో కోర్టుకు వెడితే లలితకి న్యాయం జరుగుతుంది. కారణం, బలమైన సాక్ష్యాధారాలు తన దగ్గర ఉన్నాయి. అల్లుడు సుదర్శన నీచ ప్రవృత్తిని నిరూపించడానికి కావలసినంత ఎవిడెన్స్ ఉంది. అవన్నీ పరిశీలించి కోర్టు ఆ ఇద్దరినీ కలిసి బతకమని నిర్దేశించవచ్చు. కానీ కప్ప పాము ఒక కంతలో కలిసి బతకగలవా? పాములాంటి విషబుద్ధి గల తన అల్లుడి నీచ ప్రవృత్తికి తన కూతురు బలి కాకుండా ఉంటుందా? ఆ భావంతోనే కదూ లలిత ఏడాదిలో 8 నెలలు పుట్టింట్లోనే పడి ఉంటుంది. రామకృష్ణయ్య భారంగా తల పట్టుకున్నాడు. సావిత్రి, కొంచెం వేడిగా కాఫీ తెచ్చి పెట్టగలవా అన్నాడు అలసటగా పడగ కుర్చీలో వాలి కళ్ళు మూసుకుంటూ. సావిత్రమ్మ సణుక్కుంటూ లేచి వంటగదిలోకెళ్ళింది. ఈ మధ్య రామకృష్ణయ్య ఆరోగ్యం దెబ్బతింది. ఇది వరకులా సక్రమంగా ఉద్యోగానికి వెళ్ళలేకపోతున్నాడు. తరచూ సెలవులు పెట్టవలసి వస్తోంది. ప్రస్తుతం 1 రోజులుగా మెడికల్ లీవ్లో ఉన్నాడు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుందామా అనుకుంటున్నాడు. రామకృష్ణయ్యకి 3 పిల్లలు, 2 కొడుకులు, 1 కూతురు లలిత. పెద్ద కొడుకు విశాఖ హార్బర్లో ఉద్యోగం, 2 పిల్లలు. అతని జీవితం సంసారం బాగానే ఉంది.
రెండో వాడికి కూడా టెలికమ్యూనికేషన్స్లో ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం బెంగుళూరులో ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాడు. మేనరికం ఉంది. ఇద్దరి మధ్యన ఆడపిల్ల లలిత డిగ్రీ పాస్ అయింది. 2 సంవత్సరాల క్రితం 25,000 కట్నం ఇచ్చి 10 తులాలు బంగారం పెట్టి శక్తికి మించి ఘనంగా పెళ్లి చేశాడు. ఒక్కరితే కూతురని అన్ని అచ్చట్లు ముచ్చట్లు జరిపించారు. అల్లుడిది బిజినెస్, వెనక అంతో ఇంతో ఆస్తి అంతస్తు ఉన్నవాడే. 4 ఆడపిల్లల మధ్యన ఒక్కడే కొడుకు. తన కూతురు సుఖపడుతుందని ఆశించాడు రామకృష్ణయ్య. కానీ లలితకి అత్తిల్లు నరకమయ్యింది. అత్తతో పాటు భర్త డబ్బు మనుషులు కావడంతో రోజు రోజుకి ఆమె జీవితం దుర్భరం అయింది. అల్లుడు సుదర్శనం బిజినెస్ మ్యాన్ అని తెలుసు. కానీ భార్యతోనే వ్యాపారం చేసి లాభనష్టాలు బేరీజు వేస్తాడు అనుకోలేదు. 4 నెలలకోసారి వ్యాపారంలో పెట్టుబడికి అవసరం అయ్యిందంటే 10-25,000 తెమ్మని లలితని పుట్టింటికి పంపేవాడు. కూతురి సంసారం ఎక్కడ పాడవుతుందోనని చేతిలో లేకపోయినా అక్కడ ఇక్కడ వడ్డీలకి తెచ్చి ఇంటి మీద అప్పు చేసి అల్లుడు అడిగిన దాంట్లో సగమో వీలును బట్టి పూర్తిగానో ఇచ్చి పంపేవాడు. కానీ అది అవసరం కాదని అల్లుడి ఆనవాయితీ అని తెలియడానికి ఆట్టే కాలం పట్టలేదు. పెళ్ళైన ఏణ్ణార్థంలో కట్నం కాక పైగా 50,000 ముట్ట చెప్పాడు రామకృష్ణయ్య. అయినా సుదర్శనం ఆశ చావలేదు. ఆఖరికి 6 నెలల క్రితం మీ నాన్న వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటున్నాడు కదా, ఉద్యోగంలో మిగిలే డబ్బులోనూ ఇంటిలోనూ నీ 3వ వంతు వాటా అడిగి తీసుకురా, అంతవరకు గుమ్మం తొక్కవద్దని లలితని అత్త భర్త పుట్టింటికి తరిమారు. నిస్సహాయురాలైన లలిత కన్నీటితో పుట్టిల్లు చేరింది. ఆమె 3 నెలల గర్భవతి. అయినా అత్తింటివారు దయతల్చలేదు. కూతురి సంసారం రచ్చకెక్కుతుందని సావిత్రమ్మ ఏడుస్తుంది. రామకృష్ణయ్యకి ఎటూ పాలుపోవడం లేదు. నిజానికి ఇంటి మీద బోల్డంత అప్పు ఉంది. ఉద్యోగంలో మిగిలే దాంట్లో వడ్డీలకు తెచ్చిన చేబదుళ్లున్నాయి. కూతురు పెళ్లికి చేసిన అప్పు తీరనే లేదు. ఇవన్నీ పోను, చేతికి వచ్చే దాంట్లో పెద్దగా మిగిలేదేం లేదు. అంతో ఇంతో మిగిలిన కొడుకులకి ఏదో తన వంతుగా వాటా ఇద్దామనుకుంటున్నాడు. ఒకరిని దేహే అనకుండా నెల నెలా వచ్చే పెన్షన్తో తను భార్య బతకవచ్చు అని ఆలోచించాడు రామకృష్ణయ్య. కానీ కూతురు సంసారం బాగుపడేది ఎట్లా? ఎక్కడో అక్కడ తాకట్టు పెట్టి తెచ్చి అల్లుణ్ణి తృప్తిపరిచినా అది తాత్కాలికమే. పోనీ అలా అని ఊరుకుందామన్నా కూతుర్ని ఎన్నాళ్ళని పుట్టింట్లో ఉంచుకోవాలి? అప్పుడే వచ్చి 2 నెలలు దాటిపోయింది. 5వ నెల వచ్చింది. రేపు పుట్టబోయే బిడ్డకి తండ్రి కావద్దా? లేకుంటే లోకం బతకనిస్తుందా? అప్పుల బాధల అల్లుడికి చెప్పినా వినిపించుకోడు. న్యాయంగా లలితకి రావాల్సిన 3వ వంతు వాటా ఇచ్చి పంపమని, ఆ తర్వాత తను చెట్టు నీడన బతికినా పర్వాలేదని, కూతురి సంసారం ముఖ్యం అని సావిత్రి పోరు పెడుతుంది. తల్లి మనసు. కానీ ఎందుకో రామకృష్ణయ్యకి ఆ పద్ధతి సమంజసం అనిపించడం లేదు. అల్లుడికి ఇంకా ఇవ్వడం అపాత్రదానమే అవుతుంది. అతని నీడలో తన కూతురి జీవితం అగచాట్ల పాలు కాక తప్పదని రామకృష్ణయ్య అంతరాత్మ హెచ్చరిస్తోంది. కానీ ఈ విషయం కూతురికి ఎలా చెప్పగలడు? చెప్పినా అర్థం చేసుకుంటుందో లేక నాన్న డబ్బు కోసం చూసుకుంటున్నాడు అనుకుంటుందో అని తర్జన భర్జన పడుతున్నాడు. అసలు ఇదిగో కాఫీ. భార్య పిలుపుకి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు రామకృష్ణయ్య. వేడిగా పొగలు కక్కుతోంది కాఫీ. కప్పు అందుకుంటూ భార్య కేసు తేరిపార చూశాడు రామకృష్ణయ్య. ఆవిడ ఇంకా దుఃఖపడుతున్నట్టుంది. కళ్ళ చివర్ల నీటి చుక్కలు మెరుస్తున్నాయి. సావిత్రి, ఇంకా ఏడుస్తున్నావా అన్నాడు ఆవిడ చేతిని పట్టుకుంటూ. సావిత్రమ్మ ముఖం తిప్పుకుంది. ఉన్న ఒక్కగానొక్క కూతురు సంసారం కూలిపోతుంటే ఏడవక ఏం చెయ్యమంటారు? రామకృష్ణయ్య చిన్నగా నిట్టూర్చాడు. అయితే ఏం చెయ్యమంటావు? కాఫీ కప్పు నోటి దగ్గర పెట్టుకుంటూ అడిగాడు. సావిత్రమ్మ బయట చెంగుతో కళ్ళు తుడుచుకుంది. సావిత్రి, ముందు నువ్వు కూర్చో, స్థిమితంగా ఆలోచించి చెప్పు. ఏం చేద్దామంటావో? అమ్మాయి కాపురం కూలిపోవడం నాకు మాత్రం ఇష్టమా? ఆ మాట నేను అన్నానా? అది నాకే కాదు, మీకు కూతురే. మరి నేనేదో దానికి అన్యాయం చేస్తున్నానంటావేమిటి? రామకృష్ణ గొంతులో ఆవేదన సుళ్ళు తిరుగుతోంది. సావిత్రమ్మ నచ్చ చెబుతున్నట్టు అంది. అది కాదండి, అల్లుడు డబ్బు అడిగినప్పుడే ఏదో సర్దుబాటు చేస్తే సరిపోయేది. మీరు భీష్మించు కూర్చున్నారు. పరిస్థితి విడాకుల దాకా వచ్చింది. నిజమే, కానీ మళ్ళీ అడగడానికి గ్యారంటీ ఏమిటి?
ఇప్పటికీ అతను ఇలా అడగడం మొదటిసారి కాదు. ఒప్పుకున్న కట్నం 25,000, అదనంగా 50,000 ఇచ్చాం. నిజమే, కానీ ఏదో వ్యాపారం అంటున్నాడు కదా. అంత వ్యాపారానికి అవసరం అయితే ఎక్కడైనా అప్పు తెచ్చుకుని లాభాలు వచ్చినప్పుడు తీర్చుకోవాలి. లేదు, వ్యాపార విస్తరణ తగ్గించుకోవాలి. అంతేగాని మనల్ని అడగడం ఏమిటి? ఇలా ఎన్నాళ్ళని ఇవ్వగలం? ఆలోచించావా? సావిత్రమ్మ చిన్నగా నిట్టూర్చింది. ఆలోచించకపోవడం ఏమిటి? ఆలోచించాను. మరి నా మీద నింద మోపడంలో అర్థం ఏమిటి? సావిత్రమ్మ ముఖం దించుకుంది. వర్షించడానికి సిద్ధంగా ఉన్న మేఘంలా భార్య ముఖం చూడగానే జాలేసింది. సరే, ఇప్పుడేం చేద్దాం? ఏదో ఆధారంగా ఈ ఇల్లు ఉంది కదా, దాన్ని అమ్మేద్దాం. అప్పు పోను ఓ 50,000 చేతిలో మిగులుతుంది. ఆ డబ్బు అల్లుడి చేతిలో పెడదాం. సరే, బాగానే ఉంది. అల్లుడు అక్కడితో తృప్తి పడతాడా? మళ్ళీ అడగడని గ్యారంటీ ఏమిటి? కాళ్ళు కడిగి పిల్లనిచ్చిన వాళ్ళం 2 చేతులు జోడించి దండం పెడదాం. మన పరిస్థితి అల్లుడికి వియ్యపురాలకి వివరంగా చెప్పుకుందాం. ఆవిడ ఆడపిల్లల గలదే. ఒకసారి కాకుంటే ఒకసారైనా ఆ మాత్రం ఆలోచించదంటారా? అల్లుడికి ఏదో చిన్నతనం, కానీ ఇప్పుడు తండ్రి కాబోతున్నాడు. ఇంకా ఇలాంటి చిన్న చేష్టలు చెయ్యకపోవచ్చు. రామకృష్ణయ్య చిరునవ్వు నవ్వాడు. నిజమే, నీ ఆలోచన బాగానే ఉంది. కానీ ఇంట్లో అబ్బాయిలకి వాటా ఉంది. ఏమంటారో? ఆ విషయం నేను చూసుకుంటాను. అబ్బాయిలిద్దరూ బంగారు తండ్రులు. నా మీద దయతలిచి చల్లగా చూస్తే వాళ్ల ఉద్యోగంలో ఇంతకంటే మంచి ఇల్లు కట్టుకుంటారు. చెల్లాయి సంసారం బాగుండాలని వాళ్ళకి మాత్రం ఉండదు. సావిత్రమ్మ ఆశగా భర్త ముఖంలోకి చూసింది. రామకృష్ణయ్య కాఫీ గ్లాస్ కింద పెట్టి 2 చేతులు తల కింద పెట్టుకుని కుర్చీలో వెనక్కి వాలాడు. సరే, పోనీ ఆఖరి ప్రయత్నంగా అలాగే చేద్దాం. మన లలిత చిట్టితల్లి సంసారం బాగుపడటం కంటే నాకు మాత్రం ఏం కావాలి అన్నాడు. ఆ మాటతో సావిత్రమ్మ ముఖం చింకిచాటంత అయ్యింది. గబగబా లేచి సొరుగులోంచి ఇన్లాండ్ కవరు కలం తెచ్చి భర్తకి అందించింది. ఆ మాట అల్లుడికి వెంటనే రాయండి. డబ్బు సర్దుబాటు చేస్తున్నాను. నీ వాటా నీకు అణా పైసలతో సహా అందుతుంది. ఇంటి గొడవ రచ్చకెక్కడం మంచిది కాదు అని నచ్చ చెబుతూ రాయండి. సరే అన్నాడు. భార్య ముఖంలో మతాబులా వెలిగిపోతున్న ఆనందం చూస్తుంటే రామకృష్ణయ్యకి తమాషాగా ఉంది. కానీ ఆ మతాబు ఎంతసేపు అలా నిలిచి వెలుగుతుంది? అన్నట్టు మన మెరక వీధిలోని విశ్వనాథం గారు లేరు? ఆయన కూడా రిటైర్ అవుతున్నాడు కదా. ఈ ప్రాంతంలో ఎక్కడైనా ఇళ్ళు అమ్మకానికి ఉంటే చెప్పమని వాళ్ళకు కొనుక్కునే ఉద్దేశం ఉందని విశ్వనాథం గారి భార్య శకుంతలమ్మ ఆ మధ్య నాతో అంది. ఎవరో ఎందుకు వదినా, మాకే ఆ పరిస్థితి వచ్చేట్టు ఉంది అన్నాను మాట వరుసగా. ఒకవేళ అలాంటిదేమన్నా ఉంటే ఆవిడికి చెప్పకుండా వేరే ఎవరికీ మాట ఇవ్వద్దంది. అలాగా? అవును. అందుకని ఇప్పుడే వెళ్ళి ఆవిడికి ఈ విషయం చెప్పి వస్తాను. ఒకవేళ వాళ్ళు ఇల్లు కొనుక్కుంటామని అడ్వాన్సుగా వెంటనే కొంచెం ఇస్తారు. దాంతో ముందే అల్లుడిని సమాధానపరచవచ్చు. ఏమంటారు? అంది సావిత్రమ్మ. బాగానే ఉంది అన్నాడు రామకృష్ణయ్య. సరే, ఈలోగా మీరు ఉత్తరం రాయండి. నే వెళ్ళి కనుక్కుని వస్తాను. తొందరగా వస్తానులేండి అంటూ సావిత్రమ్మ లేచి విశ్వనాథం గారింటికి బయలుదేరింది. వీధి గేటు తెరిచి రోడ్డు దాటి మెరక వీధి వైపు వేగంగా అడుగులు వేసుకు వెళ్తున్న భార్యను చూస్తూ ఆలోచనలో పడ్డాడు రామకృష్ణయ్య. చేతిలో కలం కాగితం ఉన్నాయి. కాని అల్లుడికి ఏం రాయాలన్నా అది మరీ ప్రాధేయపడుతూ రాయాలంటే ఇంకా అవమానంగా అనిపిస్తోంది. పెన్ను నుదుటికి ఆంచుకుని ఆలోచనగా కళ్ళు మూసుకున్నాడు రామకృష్ణయ్య. ఇంతలో గడప దగ్గర గలగలా గాజుల శబ్దం అయ్యింది. ఆ శబ్దంతో పాటే నాన్నా అన్న చిన్న పిలుపు. రామకృష్ణయ్య కళ్ళు తెరిచాడు. ఎదురుగా కూతురు లలిత. భోరున వాన కురిసి వెలిసిన ఆకాశంలా ఉంది ఆమె వదనం. కళ్ళ చివర్న ఎర్రగా మెరుస్తున్నాయి. వడల్న పువ్వులా ఉన్న ఆమెను చూడగానే రామకృష్ణయ్య హృదయం బాధగా మూల్గింది. ఏమిటి తల్లి అన్నాడు. నాన్నా, మీరు మరోలా అనుకోనంటే ఒక చిన్న విషయం. చెప్పు తల్లి. నువ్వు అమ్మ మాట్లాడుకున్నదంతా విన్నాను నాన్న. అమ్మ పూర్వకాలంది. ఆవిడ పెద్దగా చదువుకోలేదు. ఇప్పటి కాలానికి తగినట్లు ఆలోచించలేదు. ఆవిడికి నా మనసు విప్పి చెప్పినా అర్థం చేసుకోలేదు. అందుకే నీకు. రామకృష్ణయ్య మృదువుగా మందహాసం చేశాడు. పర్వాలేదు తల్లి. అత్తింట అగచాట్లు పడుతున్న దానివి నువ్వు. నీ భర్త అత్తల గురించి నాకంటే నీకే బాగా తెలుసు.
కాబట్టి నీ ఇష్టాన్ని, నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను తల్లి. లలిత కళ్ళల్లో ఒక చిన్న వెలుగు మెరిసి మాయమయ్యింది. థ్యాంక్స్ నాన్న. మీ అల్లుడు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు నాన్న. ఎంత డబ్బు ఇచ్చినా వాడి దాహం తీరదు. ఒక స్త్రీగా నా భర్త విషయంలో చెప్పుకోలేని విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ అప్రస్తుతం. కానీ నేనింక ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడికి వెళ్ళాలనుకోవడం లేదు నాన్న. అమ్మా లలిత, రామకృష్ణయ్య విభ్రాంతిగా చూశాడు. అవును నాన్న, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నా నిర్ణయం మారదు. నన్ను అర్థం చేసుకుని మీరు చేయూతనిచ్చారా సరే, లేదంటే నేను మీకు దూరంగా వెళ్ళిపోతాను. నాకు నచ్చిన విధంగా నా జీవితాన్ని మలుచుకుంటాను. ఒక్కరికి భారం కాకుండా నా బతుకు నేను బతుకుతాను నాన్న. అనవసరంగా మీరు అమ్మ మాట పట్టుకుని ఈ ఇల్లు అమ్మకండి. మీ అల్లుడికి చిల్లిగవ్వ కూడా పంపనవసరం లేదు. మీరు నా మాట కాదని పంపినా నేను మాత్రం ఇంకా ఆ గడప తొక్కబోవడం లేదు. అవసరం అయితే గొంతుకి ఉరి పెట్టుకుంటాను గాని ఆ ఇంటికి మాత్రం. లలిత గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. చప్పున తలదించుకుని పైట చెంగు ముఖానికి అడ్డం చేసుకుంది. రామకృష్ణయ్య గబాలన కుర్చీలోంచి లేచి కూతురు భుజాలు పట్టుకున్నాడు. ఆమె తల మీద చెయ్యి వేసి నిమురుతూ ఓదారుస్తున్నట్టు అన్నాడు. వద్దు తల్లి, ఏడవకు. మేత వేసిన చేత్తోనే మెడ నరికేంతటి కసాయివాణ్ణి కాదు నేను. అల్లుడి ప్రవర్తన, బుద్ధి చూశాక ఇక నిన్ను ఆ ఇంటికి పంపడం అవివేకమని నాకే అనిపిస్తోంది. కానీ మీ అమ్మ, ముఖ్యంగా నీ మనసేమిటో తెలియక తర్జన భర్జన పడుతున్నా నాన్న డబ్బుకి ముఖం చూసుకుంటున్నాడు అనుకుంటావేమోనని భయపడుతున్నాను తల్లి. లలిత చివ్వున తల ఎత్తింది. నేనలా అనుకోను నాన్న అన్నట్టు తల అటూ ఇటూ తిప్పింది. చప్పున తండ్రి 2 చేతులు పట్టుకుని బతిమాలుతున్నట్లు అంది. నాన్న, ఈ విషయంలో అమ్మకి నువ్వే నచ్చచెప్పాలి. అంతేకాదు నాన్న, నాకెక్కడైనా ఒక చిన్న ఆధారం చూపించే బాధ్యత మాత్రం నీదే. మీరు నాకు తిండి పెట్టలేరని కాదు, నా కాళ్ళ మీద నేను నిలబడితే నాకు కొంచెం ధైర్యం, ఆత్మవిశ్వాసం వస్తాయి నాన్న. ప్లీజ్. రామకృష్ణయ్య చిరునవ్వు నవ్వాడు. లలిత చెంపల మీద జారిపోతున్న కన్నీటిని తన భుజం మీద కండువాతో తుడుస్తూ అన్నాడు. తల్లి, నీకా మాత్రం ఆత్మవిశ్వాసం, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలనన్న మనోనిబ్బరం ఉండాలే గాని నీకోసం, మనవడి కోసం నేనెంతైనా చేస్తాను తల్లి. లలిత ఆనందంగా తండ్రి చేతులు పట్టుకుని కళ్ళకి అద్దుకుంది. నాన్న, నా దగ్గర ఇంకా కొంచెం బంగారం ఉంది. అది అమ్మైనా సరే డబ్బు ఖర్చు పెట్టి నాకెక్కడైనా ఒక చిన్న ఉద్యోగం. రామకృష్ణయ్య మందలిస్తున్నట్టు అన్నాడు. నువ్వు చెయ్యాలే గాని ఉద్యోగం సిద్ధంగా ఉంది తల్లి. నాన్న, రామకృష్ణయ్య చిరునవ్వు నవ్వాడు. అవును తల్లి, నేను వాలంటరీ రిటైర్మెంట్ అవుతున్నాను కదా. ఉద్యోగస్తుల పిల్లల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చే పద్ధతి ఉంది. మగపిల్లలిద్దరికీ ఆ అవసరం రాలేదు. నాకంటే మంచి భవిష్యత్తు గల ఉద్యోగాలు వాళ్ళు తెలివితేటలతో సంపాదించుకున్నారు. కాబట్టి ఇప్పుడు నేను రిటైర్ అవుతున్నాను గనక నీకు మా ఆఫీసులోనే ఉద్యోగ అవకాశం దొరుకుతుంది తల్లి. మనం ఏ డబ్బు ఖర్చు పెట్టనక్కర్లేదు. నీలో ఆత్మవిశ్వాసం అనే పెట్టుబడి ఉంటే చాలు. కావలసినంత ఉంది నాన్న. లలిత కంఠంలోని ఆవేశాన్ని రామకృష్ణయ్య ముచ్చట పడుతున్నట్లు అన్నాడు. అయితే దిగులు పడాల్సిన పని లేదు తల్లి. మంచి రోజు చూసి అప్లికేషన్ ఇద్దాం. లలిత సందేహపడుతున్నట్టు అంది. మరి అమ్మ, ఆ విషయాన్ని నేను చూసుకుంటాను తల్లి. ముందు నువ్వు నీ సర్టిఫికెట్లన్నీ ఇలా పట్టుకురా, జిరాక్స్ తీయించుకుని వస్తాను. రేపు ఉదయం మనిద్దరం మా ఆఫీస్కి వెడదాం అన్నాడు ఉత్సాహంగా. చేతికర్ర అందుకుని చెప్పులు తొడుక్కున్నాడు. తూనీగలాగా లోపలికి పరిగెత్తి తన సర్టిఫికెట్ ఫైల్ పట్టుకుని తండ్రి చేతికి అందించింది. అమ్మ వస్తే నేను పని మీద బజారుకు వెళ్ళానని, అరగంటలో వస్తానని చెప్పు తల్లి. అంతకంటే ఇంకేం చెప్పకు సుమా అంటూ వీధిలోకి వచ్చాడు. నిన్నటిదాకా మసగబారిన కళ్ళ అద్దాల్లోంచి అస్తవ్యస్తంగా ఎగుడుదిగుడుగా కనిపించే రోడ్డు ఇప్పుడెందుకో విశాలంగా, సుగమంగా అనిపించింది రామకృష్ణయ్యకి. ఏదో కొత్త శక్తి శరీరంలోకి ప్రవేశించినట్లు అయ్యింది. ఆ మసక కళ్ళద్దాలది కాదు, బహుశా నా మనసుదేమో అనుకున్నాడు. చేతికర్ర ఊతగా టకటకమనిపిస్తూ ఉత్సాహంతో మెయిన్ బజార్ వైపు అడుగులు వేశాడు. మూగబోయిన కోయిల గొంతు విప్పుతున్నట్టు, చీకటి నిండిన కూతురు జీవితంలో వెలుగురేఖలు ఉదయిస్తున్నట్టు ఏదో ఆనందం. కనుమరుగవుతున్న తండ్రిని చూస్తూ భవిష్యత్తు ఊహలు దిద్దుకోసాగింది లలిత. కథ సమాప్తం.